హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. ఈ శ్రావణ మాసానికి చాలా మంది పూజలు చేసుకొని ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు కదా. మంచి రిటర్న్ గిఫ్ట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసానండి. దీన్ని అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. ప్రోడక్ట్ అయితే ఇలా వస్తదండి. దీనికి ఒక కవర్ సంచిలాగా కూడా ఇచ్చారనమాట. అంటే వచ్చిన వాళ్ళకి మనం ఇంకే కవర్ ఇవ్వాల్సిన పని లేదండి. కవర్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అసలు ఆ కవర్ మీద కూడా మిలుకల ముగ్గు వేసి ఎంత యూనిక్ గా ప్రజెంట్ చేశారో చూడండి. ఇక్కడ మీకు బబుల్ వ్రాప్ లో నుంచి చూపిస్తున్నాను కదా. బబుల్ వ్రాప్ కూడా చక్కగా ప్యాక్ చేసి డ్యామేజ్ ఎక్కడా కాకుండా మనకి అట్లాగా మన ఇంటికి పంపించేశారు. ఇదిగోండి నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది. నేను అసలైతే ఈ మెలికల ముగ్గు కోసం తీసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ ని నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా బాగా నచ్చింది. ఈ శ్రావణ మాసంలో మీ అందరికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ ట్రే ని మీరు ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చండి. దేవుడు మందిరంలో పెట్టుకొని ప్రసాదాలకైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న చిన్న చిన్న బొమ్మలనైనా పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చండి. లేదు ఒక 3 కప్పులు టీ కప్పులైనా పెట్టుకొని ఎవరికైనా వచ్చినప్పుడు సర్వ్ కూడా చేయొచ్చు. దీంట్లో నేను తాంబూలం పెట్టి ఇచ్చానండి. నేను ఎలా తాంబూలం పెట్టాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని దాన్ని అలా పెట్టి పసుపు కుంకుమ పెట్టేసుకొని అక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టేసేసుకొని వచ్చిన వాళ్ళకి నేనైతే ఈ విధంగా ఇచ్చేసుకున్నానండి. నేను ఎలా ఇచ్చానో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఆ రోజు ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చారు కదా, వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టి నేనైతే ఇది ప్రోడక్ట్ అయితే ఇచ్చానండి. వాళ్ళందరికి చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి.